హలో హాయ్ నమస్తే దిస్ ఇస్ రామ్దాస్ చౌహాన్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్ పై స్వాగతము. ఈరోజు జరగబోయే క్లాస్లో మనము कारक అంటే ఏంటిది, उसकी परिभाषा क्या है और कारक की परिभाषा क्या है, कितने प्रकार की होते हैं, उन सभी के बारे में आज की कक्षा में चर्चा करने वाले हैं. అంటే ఇందులో ఈ కారక్ అంటే ఏంటిది, దానికి పరిభాష, దానికి ఇంట్రడక్షన్ ఏంటిది, ఎన్ని ప్రకారం ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. यदि आप हमारे चैनल पर पहली बार आए होंगे तो हमारा यूट्यूब चैनल सब्सक्राइब कीजिए, लाइक कीजिए और शेयर कीजिए. ఒకవేళ మీరు కొత్తగా వచ్చి ఉంటే మన యూట్యూబ్ ఛానల్ పైన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ एंड फैमिली मेम्बर्स की शेयर చేయండి. चलिए वीडियो स्टार्ट करेंगे. कारक किसे कहते हैं, कारक की परिभाषा क्या है, उसके कितने प्रकार होते हैं और इसका इंट्रोडक्शन क्या है देखेंगे. कारक की परिभाषा इस तरह बता सकते हैं, संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से किया जाता है उसे कारक कहते हैं. क्या कहते हैं, यहाँ संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्यों के अन्य शब्दों से किया जाता है, शब्दों से जाना जाता है, उसे कारक कहते हैं. जिस तरह यहाँ जैसे एग्जाम्पल के तौर पे यहाँ पे बताया गया है, ఇక్కడ ఏం చూపెట్టింది, ఒక వాక్యం ఉంది హేనా, దాని గురించి చూద్దాం మనము. ఫస్ట్ వన్ హేనా, రాధా డ్యాష్ కహా, రాధా డ్యాష్ కా. ఈ వర్డ్ అనేది ఇన్కంప్లీట్ ఉంది హేనా, ఒక లెటర్ లేదా ఒక పదం వస్తేనే ఇది ప్రాపర్గా ఉంటుంది. రాధా డ్యాష్ కా, రాధా అన్నది ఏమన్నది, క్యా హే తో రాధా నే కహా, నీ అనేది ఇక్కడ కారక్ హేనా. అంటే ఈ వాక్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక పదము లేదా అక్షరము అవసరం ఉంది హేనా. తో ఇక్కడ రాధానే కహా. నెక్స్ట్ యహా కలం రామ్ డ్యాష్ దో, అంటే డ్యాష్ దో ఇక్కడ ఏం లేదు కాబట్టి వాక్యం అనేది ఫుల్ఫిల్ కాలేదు, కరెక్ట్ కాలేదు హేనా. ఇక్కడ ఏమని రాస్తే కరెక్ట్ అవుతుంది, కో, यहाँ कलम राम को दो. ఇప్పుడు ఇక్కడ నే कारक, ఇక్కడ को कारक है ना. रामू कलम ढ्यास लिखता, రాము కలం డ్యాష్ లిఖతా, రాము పెన్ రాస్తాడు అనేది కరెక్ట్ కాదు హేనా. రాము రాస్తాడు, దేంతో రాస్తారు అనేది రాయాలి హేనా. రాము కలం సే లిఖతా, రాము పెన్ తోటి రాస్తాడు. से అనేది कारक है, क्या है, से भी यहाँ पे कारक है. ओके, इस तरह शब्द बताना है. నెక్స్ట్ यहाँ कुत्ता రాజు డాష్ है ఏంది, ఇక్కడ ఏం క్వశ్చన్ చేయించడం జరిగింది, यहाँ कुत्ता రాజు డాష్ है, किसका है, రాజు का है, కా అనేటువంటి ఇక్కడ కారక్ కావాలి. రాము డాష్ దో భాయి, क्या రాము డాష్ దో భాయి. తో రాముకే దో భాయి కి అనేటటువంటి అక్షరం ఇక్కడ రాస్తేనే ఏమవుతుంది, ఈ వాక్యం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. రాధా డ్యాష్ బహన్ సీతా హే, రాధా కి బహన్ సీతా హే, కి అనేటువంటి అక్షరం ఇక్కడ కారక్ అనేది రాసినాము. మేరీ మా ఘర్ డ్యాష్ హే, కహా పర్ హే, మే హే, ఘర్ మే హే, మే అనేటటువంటి కారక్ హేనా. సో తెలుగులో విభక్తులు అంటాం కదా హేనా, అదేవిధంగా ఇక్కడ కూడా. అయితే ఇప్పుడు ఇందులో కారక్ శబ్దు నే, మే, को, की, का है ना, ये सब कुछ क्या है, कारक है. और कारक के प्रकार क्या है, और ఈవెన్ దానికి డెఫినేషన్ ఏమిటిది, ప్రాపర్ డెఫినేషన్ ఏంటిది, దానికి రకాలు ఏంటిది, దాని గురించి మనము ఈరోజు డిస్కస్ చేద్దాము. यहाँ संज्ञा या सर्वनाम जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से किया जाता है, ऐसे शब्दों को कारक कहते हैं बोल के बताया गया. क्या बोले यहाँ पर, संज्ञा లేదా సర్వనామం యొక్క है ना, సంజ్ఞ లేదా సర్వనామం యొక్క దాని యొక్క సంబంధము ఆ వాక్యముతో తెలపడం జరుగుతుంది, దాన్నే కారక్ అంటారని చెప్పాడు है ना. कारक है ना. నెక్స్ట్ కారక్, తో దీనికి ప్రాపర్ డెఫినేషన్ చూద్దాం మనము, అంటే వాక్యంతో కలిపి చూద్దాము. हाँ,
ఇక్కడ మనము నేర్చుకున్నాం కదా, రాధా డ్యాష్ కహా. ఏమన్నారు? రాధా డ్యాష్ కా నే, రాధానే కహా. అంటే ఈ వాక్యంలో ఈ వాక్యానికి నీకు సంబంధం అనేది ఉంది. అయినా ఈ వాక్యానికి నీకు ఏముంది? సంబంధం అనేది ఉంది. దీన్ని కారక అంటారు. అవునా? ఓకే, కారక అంటే డెఫినేషన్ ఏంటిదో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు హిందీ మే కారక్ 8 प्रकार के हैं. కారకాలు ఎన్ని రకాలట? 8 రకాలు. అయినా హిందీలో మొత్తం 8 రకాలు. అయినా దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అయినా సో पहला है कारक और कारक चिन्ह. कर्ता कारक, कर्म कारक, करण कारक, संप्रदान कारक, अपदान कारक, संबंध कारक, अधिकरण कारक, संबोधन कारक. है ना? कर्ता कारक, कर्म कारक, करण कारक, संप्रदान कारक, अपदान कारक, संबंध कारक, अधिकरण कारक और संबोधन कारक. इन कारकों के बारे में चर्चा करेंगे. అయితే ఇందులో कर्ता कारक ఏమవుతుంది? నే. है ना? अपराधाने लिखा. है ना? నే అనేది ఈ కారక పేరేంటిది? कर्ता कारक. नेक्स्ट कर्म कारक को, करण कारक से, के द्वारा, संप्रदान कारक के लिए, के वास्ते, को, अपदान कारक से, संबंध कारक का, के की, अधिकरण कारक में, पर. है ना? संबोधन कारक हे, अरे, अजी. है ना? ఇవన్నీ ఒక్కొక్క కారకాల గురించి మనము ఈరోజు డిస్కస్ చేద్దాము. यहाँ कारक విభక్తియా. है ना? कारक అంటే విభక్తులు, తెలుగులో విభక్తులు అంటారు. है ना? सो इंग्लिश में केस बोलते हैं. है ना? केसेस. है ना? केसेस एंडिंग काइंड ऑफ केसेस. है ना? सो इनके बारे में चर्चा करेंगे. तो कर्ता कारक माने नॉमिनेटिव, प्रथम कारक, प्रथम विभक्ति अंटाరు చూడండి. है ना? ने कारक. है ना? कर्म कारक ऑब्जेक्टिव. है ना? ऑब्जेक्टिव द्वितीय विभक्ति अंटाరు చూడండి. है ना? को. है ना? करण कारक इंस्ट्रूमेंटल, तृतीय विभक्ति. है ना? से. संप्रदान कारक डिटेव. है ना? चतुर्थी के लिए, को. अपदान कारक अब्लेटिव, पंचमी. है ना? से. संबंध कारक जेनेटिव, षष्ठी, का, की, के, रा, री, रे, ना, नी, ने. है ना? नेक्स्ट अधिकरण कारक लोकेटिव, सप्तमी, में, पर. है ना? संबोधन कारक वोकेटिव, अष्टमी, हे, हो, अरे, हो आदि. है ना? हम विभक्तियों को कारक की क्रम संख्या भी कह सकते हैं. है ना? ఇవన్నీ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క कारक గురించి తెలుసుకుందాము. कर्म कारक, करण कारक, संप्रदान कारक, अपदान कारक, इनके बारे में चर्चा करेंगे. है ना? आप नोट्स लिख लेने के लिए यहाँ पर अच्छे तरीके से बताया गया है. कर्ता ने कर्म को करण से, के द्वारा, संप्रदान के लिए, को, अपदान से, संबंध का, के की, रे, अजी, अधिकरण में, पर, संबोधन हे, अरे, अजी. अभी पहला है कारक. है ना? कर्ता कारक. क्या है जी? कर्ता कारक गुరించి తెలుసుకుందాము. वाक्य में काम करने वाला कर्ता कारक कहते हैं. है ना? वाक्य में काम करने वाला कर्ता कारक कहते हैं. है ना? तो जैसे युगराज त्यागराज ने खाना खाया. त्यागराज ने क्या खाया? खाना खाया. इस वाक्य में त्यागराज में कर्ता कारक क्या है? ने है. क्या है? ये ने है. ఇక్కడ మే అని పడ్డది, మే కాదండి. है ना? ने इज करेक्ट आंसर. है ना? ने. तो नेक्स्ट कर्म कारक. और उसके साथ साथ यहाँ त्यागराजु ने खाना खाया ఈ వాక్యం కూడా कर्ता कारकంలో ఉందని చెప్పవచ్చు. है ना? अब सॉरी सेकंड वन स्टार्ट करेंगे. कर्म कारक. है ना? क्या है? कर्म कारक
वहाँ संज्ञा या सर्वनाम जो कर्ता के कर्म को प्रकट करता है उसे कर्म कारक या द्वितीय विभक्ति कहा जाता है। जैसे राजेश ने ईश्वर को देखा, राजेश ने ईश्वरी को देखा। इस वाक्य में कर्ता का कर्म ईश्वरी है ना। इसका कर्ता का कर्म क्या है? ईश्वरी है అంటే कर्मकारक है ना। ఇప్పుడు कर्मकारक ఏమొస్తుంది? को है ना। कर्मकारक ఏమొస్తుంది? को कर्मकारक को అనేది వస్తుందన్నమాట। को कर्मकारक इత कर्ताकारक ने कर्ताकारक को कर्मकारक వచ్చేసింది है ना। और नेक्स्ट करण कारक जिसकी सहायता से कर्ता कर्म करता है वहाँ करण कारक या तृतीय विभक्ति कहा जाता है। जैसे मधु ने रावण को झाड़ू से मारा, मधु ने रावण को झाड़ू से मारा। इस वाक्य में कर्ता ने कर्म झाड़ू है ना, कर्ता ने कर्म झाड़ू की सहायता से किया है। అంటే పని ఎవరి సహాయంతో చేసిండు? झाड़ू అంటే చీపురు కట్టతోటి है ना। झाड़ू करण कारक या तृतीय कारक हो जाता है ना। सो ఇప్పుడు किससे मारा? झाड़ू से मारा। से అనేది करण कारक గా మారుతుంది है ना। नेक्स्ट और संप्रदान कारक जिसके लिए क्रिया की जाती है, जिसके लिए क्रिया की जाती है उसका बोध कराने वाले संज्ञा या सर्वनाम संप्रदान कारक कहलाते हैं। అంటే దేనికోసమైతే క్రియ పని జరుగుతుందో है ना దాన్నే संप्रदान कारक అంటారని చెప్పడం జరిగింది। जैसे क्या है? सबिता सुजाता के लिए फूल लाई, సబితా సుజాత కోసము ఫ్లవర్ తెచ్చిందట। ఇప్పుడు ఇందులో के लिए అనేది संप्रदान कारक है ना। यहाँ बताया गया है जिसकी क्रिया की जाती है उसके बोध करने वाले संज्ञा या सर्वनाम संप्रदान कहलाता है ना। इस वाक्य में सुजाता संप्रदान कारक या चतुर्थी विभक्ति है। तो यहाँ पर क्या है? के लिए कारक है। कौन सा कारक है? संप्रदान कारक है। ओके नेक्स्ट फिफ्थ वन अपदान कारक जिस संज्ञा या सर्वनाम क्या है? जिस संज्ञा या सर्वनाम से किसी वस्तु या स्थान से अलग होते का बोध होता है वहाँ अपदान कारक या पंचमी विभक्ति कहलाता है। अपदान कारक माने अलग होने की विधि, अलग है ना। विडदीयडमु डिवाइड करना है ना। विडिपोवडम है ना। जो जिस संज्ञा या सर्वनाम से किसी वस्तु या स्थान से अलग होने का बोध करता है ऐसे शब्दों को अपदान कारक कहते हैं या पंचमी विभक्ति कहा जाता है। पेड़ से निशात पर फूल गिरा। क्या? पेड़ से निशात पर फूल गिरा అంటే ఫ్లవర్ నుంచి పేరు నుంచి కింద है ना చెట్టు నుంచి కింద ఒక ఫ్లవర్ పడింది అంటే చెట్టు నుంచి విడిపోయింది ఏంది? ఫ్లవర్ పువ్వు అనేది విడిపోయింది मीन्स इसे अपदान कारक कहते हैं। जैसे इस वाक्य में पेड़ अपदान कारक या पंचमी विभक्ति होता है। तो अपदान कारक यहाँ पर क्या होता है? से अपदान कारक हो सकता है, हो सकता नहीं होगा कंपलसरी, डाउट क्यों अगर है ना। और उसके साथ साथ यहाँ क्या है? संबंध कारक संबंधों के बारे में बोध किया जाता है। जो संज्ञा या सर्वनाम वाक्य में प्रयुक्त किसी अन्य संज्ञा सर्वनाम से संबंध प्रकट करता है वहाँ संबंध कारक कहलाता है। जैसे वहाँ राजू का रुमाल है, यहाँ शंकर का घर है। ఇప్పుడు ఇందులో కా అనేది ఏమైతుంది? సంబంధ కారక్। ఎందుకంటే वहाँ రాజు కా రుమాల్కి రాజుకు సంబంధం ఉంది है ना। సో ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పదము వాక్యం ఏంటిది? శబ్దం ఏంటిది? కా। कारक ఏంటిది? కా। అంటే దీన్ని సంబంధ कारक कहा जाता है।
राजू तथा शंकर संबंध कारक में है ना। और अधिकरण कारक है ना, अधिकरण कारक यहाँ पर है जो संज्ञा क्रिया के आधार का बोध कराते हैं, वहाँ अधिकरण कारक कहता है। आधारम అంటే आधारम है ना। पद्मा घर में है, कहाँ पर है, घर में है, ఎక్కడ ఉంది మీ అంటే అది దీని మీద ఇంటిపైన ఆధారపడి ఉందని है ना। और रुफीना छत पर है, कहाँ पर है, छत पर అంటే దేనిపైన ఆధారపడి ఉంది, छत అంటే రూఫ్ పైన ఆధారపడి ఉంది అంటే छत पर మే पर అనేది ఏంది ఇక్కడ అధికరణ కారకగా మారుతుంది, మే पर है ना। नेक्स्ट संबोधन कारक में यहाँ बताया जाता है संज्ञा के जिस रूप से किसी को संबोधित किया जाता है वहाँ संबोधन कारक कहा जाता है। संबोधित करना అంటే చెప్పడము है ना, संबोधिंचड़मु इस तरह के शब्दों को क्या बोलते हैं, संबोधन कारक कहते हैं। वहाँ वेणुगोपाल यहाँ क्या हुआ, हे वेणुगोपाल यहाँ क्या हुआ, हे వేణుగోపాల్ అరే అక్కడ ఏం జరిగింది అంటే సంబోధము జరుగుతుంది అంటే మాట్లాడుతున్నాము है ना। हे क्या है, इसमें संबोधन कारक है, क्या है, संबोधन कारक है। ओके, संबोधन कारक क्या है, हे। संबोधन कारक का क्रिया से संबंध नहीं रहने के कारण इसे विभक्ति नहीं कहते हैं। ओके, नेक्स्ट और इसके साथ साथ कारक चिन्ह किस तरह आइडेंटिफाई करते हैं, इनके आंसर यहाँ पर मैं बहुत अच्छी तरीके से बताया, तो हम एक एग्जाम्पल के रूप में 1-2 पढ़ेंगे, बाद में आप पढ़ लो, क्यों बोले तो ज़्यादा वीडियो लेंथ हो जाता है। राधा ढ्यास कहा, राधा ने कहा అంటే నీ అనే పదం పెడితేనే రెండు వాక్యానికి అర్థం ఉంటుంది है ना। నే ఆన్సర్ నే ఇక్కడ ఆన్సర్ ఉంది है ना। यहाँ कलम राम ढ्यास दो, राम को दो है ना, राम को दो। रामू कलम ढ्यास लिखता है, कलम से लिखता है, ये है। और ये पूरे पढ़ लीजिए और ये भी पढ़ लीजिए, एग्जाम्पल बहुत अच्छी तरीके से काम आएंगे, पढ़ो और लिखो। तो मैं जो भी पढ़ा रहा हूँ यदि आपको अच्छा लगे तो लाइक कीजिए, सब्सक्राइब कीजिए और अपने फ्रेंड्स एंड फैमिली मेम्बर्स को शेयर कीजिए है ना। सो इसको एक कोड के रूप में किस तरह याद करना है मैं आपको बताऊंगा। దీన్ని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను, అయితే చూడండి। దీన్ని ఒక వాక్య రూపంలో నేను చదువుతాను చూడండి, అదే విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు है ना। जो कर्ता ने कर्म को करण से के द्वारा संप्रदान के लिए के वास्ते को अपधान से संबंध काके की अधिकरण में पर संबोधन है। अरे अजी అర్థం కాలేదా, ఇంత స్పీడ్ చెప్తే ఎట్లా వస్తుంది అంటారా। कर्ता ने कर्म को करण से के द्वारा संप्रदान के लिए के वास्ते को अपधान से संबंध काके की अधिकरण में पर संबोधन है। अरे अजी। और इस तरह के शब्दों को हम पढ़ना है, समझना है। यदि हमारा वीडियो आपको अच्छा लगे तो लाइक कीजिए, सब्सक्राइब कीजिए, अपने फ्रेंड्स एंड फैमिली मेम्बर्स को शेयर कीजिए। बहुत बहुत धन्यवाद। और मैंने कई प्रकार की क्लास व्याकरणांश के बारे में हमारी कक्षा में चर्चा किया है, आप पढ़िए, लिखिए और समझिए। थैंक यू सो मच। स्टे विथ अस, स्टे कनेक्टेड, कीप लर्निंग।